అర్చనా అర్చనా ఆకాశ వీధుల్లోన మేఘాల పందిరిలోన గాలుల్లో గంధం వీచేదానా నీలాల సంధ్యల్లోన హరివిల్లే పూచేదాన ముత్యాల వెండి వాన వాన మంచు పూమాలే నీవేగా బంగారు వెన్నెల కిరణల్లా అంబరం దాచిన ప్రేమంతా త్యాగం చేసి బంధాల బరువే మోసి తోడు బాసేవులే కళ్యాణ తిలకంతోటి కలలన్నీ కళ్ళలు చేసి ఓడిపోలేదులే ఓ మూగ మనసా నీ ఆత్మఘోష అణువణువులోనా దర్శమా వేదన మరచి మౌనంగానే వేకువ తలుపులు వెదికేవా ఆరని ఆశయ దాహం తీరక తీరం ఏదో తెలిసేనా ఆకాశ వీధుల్లోన మేఘాల పందిరిలోన గాలుల్లో గంధం వీచేదానా నీలాల సంధ్యల్లోన హరివిల్లే పూచేదాన ముత్యాల వెండి వాన వాన మంచు పూమాలే నీవేగా బంగారు వెన్నెల కిరణల్లా అంబరం దాచిన మెరుపువే పాపం అతని కోరికని తీర్చు. ఓకే బేబీ. అదేంటి బాబు ఆ తాడెందుకు? ఈ స్వాములోని స్వర్గానికి పంపించడానికి.
జరిగింది? నేను ఇంకా పడుకుని ఉన్నానేంటి? అసలు ఇక్కడ నేనెప్పుడు పడుకున్నాను? నాకు నా శరీరం నా అధీనంలో లేదేంటి? మాట రావడం లేదు, కాళ్ళు పని చేయడం లేదు. ఏంటి ఏంటిదంతా? ఏం జరిగింది నాకు?
అర్చన అమ్మా లేమ్మా లేమ్మా నేను చెప్తాను లేగమ్మా లేమ్మా నేను చెప్తాను లే మెల్లగా రామ్మా రా ఇలా కూర్చోమ్మా కూర్చోమ్మా నేను చెప్తాను కంగారు పడకమ్మా నీకేం భయం లేదు నేను చెప్తాను నువ్వేం కంగారు పడకు ఏం కాదమ్మా చిన్న ప్రాబ్లం నేను చెప్తాను కదా అదేం చేయదు తగ్గిపోతుంది చిన్న ప్రాబ్లం తగ్గిపోతుందమ్మా నేను చెప్తున్నాను తగ్గిపోతుంది రిలాక్స్ ఏం కాదమ్మా అర్చన నేను చెప్తున్నాను కదమ్మా నా మాట విను తగ్గిపోతుంది చిన్న ప్రాబ్లం అమ్మా అదేం కాదమ్మా ఏం కాదు అర్చన నేను చెప్తున్నాను కదమ్మా అర్చన పాయిజన్ ఎఫెక్ట్ అయిందని చెప్తే నువ్వు ఇంకా డిప్రెషన్లోకి వెళ్తావు అది నీకే ప్రమాదం అమ్మా ఇప్పుడు నిజం దాచడానికి మించిన మార్గం లేదు ఎన్ని వాస్తవాలను దాచైనా ఒక ప్రాణాన్ని నిలబెట్టాలి అర్చన పడుకోమ్మా నువ్వు పడుకో నువ్వు ముందు రిలాక్స్ అవ్వు అమ్మా ఒక్క నిమిషం ఓర్చుకో ప్లీజ్ ఒక్క సెకండ్ ప్లీజ్ చూడండి శ్రీమాన్ గారు, ఇంతకీ మీరు చెప్పేదేంటి? డబ్బు ఇవ్వడం కుదరదంటారా? మీరిలా నడి మధ్యలో అడ్డు తిరిగితే ఎలా? ప్రాపర్టీ నా సొంతం అవుతుందో లేదో మీరే చూస్తారు కదా. మీకు నా పైన అంత డౌట్గా ఉంటే నేను పర్సనల్గా కలుస్తాను. ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చెప్పండి వదినా. ఏం వదినో ఏమిటో, వదినా అని నన్ను బాగానే ఇరికించావు. ఆ పిల్లకిచ్చేది విషయమని చెప్పకుండా మంత్రించిన ప్రసాదం అని చెప్పి నన్నే మోసం చేయడం నీకేమైనా బాగుందా? ధర్మం, న్యాయం, నిజాయితీ అవన్నీ మనకి వ్యతిరేకమైన పదాలు వదినా. నిజాయితీగా ఉంటే ఏమవుతుంది? కొడుకులు జైలుకు వెళ్తారు, తల్లులు ఇళ్లలో ఊడిగం చేస్తుంటారు నీలాగా. అంతేగా? చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు ఆ బతికే నయ్యం. విషమిచ్చి చంపిందన్న కేసులో జైలుకి వెళ్ళడం కంటేను. పిచ్చొదినా, నేను నిన్ను జైలు వరకు వెళ్ళనిస్తానా? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేయను. ఏమేస్తావు అడ్డు?
ఆ స్వామీజీ పారిపోయాడు. ప్రసాదం తినిపించేది నేనే కదా అని నన్ను నిలదీశారు. ఇప్పుడంటే ఏదో తెలివిగా తప్పించుకున్నాను గాని నన్ను కనుక పోలీసులకు అప్పచెప్పుంటే నా బ్రతికేం గాను. వదినా, పదే పదే పోలీసులు జైలు అని ఊదర కొట్టకు. ఆ పోలీసులు నా చేతిలో కీలు బొమ్మలు. వాళ్ళు మనల్నేం చెయ్యలేరు. కాని నేననుకున్నట్టు ఆ అర్చన ఈ పాటికి చచ్చుంటే ఆఫ్ఘనిస్తాన్ని అమెరికా వాళ్ళు ఆక్రమించుకున్నట్టు మనం ఆ ఆస్తిని సొంతం చేసుకునేవాళ్ళం కాదా? దానికింకా కాలం రాసిపెట్టుండి బ్రతికిపోయింది. కాని దానికి చావు మాత్రం తప్పదు. కుళ్ళి కుసించి నొప్పులు తీసుకుంటూ చస్తుంది. ఈలోపు నీకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. అంతగా అవసరమైతే ఉండనే ఉన్నారుగా చేతబడి తాంత్రికులు. వాళ్ళని కేసులో ఇరికిస్తాను. నువ్వేం భయపడకొదినా. ఏమోనమ్మా, నీ మాటలు విన్నంతసేపు నాకు ధైర్యంగానే ఉంటుంది. ఇంట్లో పరిస్థితి చూస్తే మాత్రం వణుకు పుడుతుంది. అరే, ఆ దినేష్ గడు కుంటి వెదవా మొన్నటి వరకు నీ సొమ్ము తిన్నాడా? ఇప్పుడు అర్చన అర్చన అని ఒకటే భజన చేస్తుంటాను. ఓహో, వాడి పాత్ర బాగానే ఉందన్నమాట. బాగా ఉండడం ఏమిటమ్మా, విషప్రయోగం జరిగిందని కనుక్కున్నది వాడే. అర్చనకి వైద్యం చేస్తుంది కూడా వాడే. నీపైన నాపైన అనుమానం రేకెత్తించింది వాడే. వాడి సంగతి నేను చూసుకుంటాను. నాకొదిలే. అలాగేనమ్మా. ఒరే దినేష్, నాతోనే పెట్టుకుంటావురా? చూస్తారా నీ అంతు. ఏడు బేబీ, ఏమైంది? నువ్వింత ఆవేశంగా ఉన్నావంటే సంథింగ్ హ్యాపెండ్. ఏం జరిగిందో చెప్పేవి. పాలు తాగిన పావులు పడగ విప్పుతున్నాయి. నా సొమ్ము తిన్న సర్పాలు బుసలు కొడుతున్నాయి. ఆస్తి ఆశ చూపి ఆ శ్రీమాన్ని లోబరుచుకుంటే ఇంతకాలం కిమ్మనని వాడు ఇప్పుడు ఎదురు తిరుగుతున్నాడు. నిన్న మొన్నటి వరకు మన పంచనున్న దినేష్ ఇప్పుడు ఆ అర్చన వైపుకు చేరాడు. వాడొక వెన్నెముకలేని వానపాం బేబీ. వాడెంత, వాడి సంగతి నాకు వదిలే. వదిలేయడం కాదు, వణుకు పుట్టేలా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు తగిలే దెబ్బకి వాడి తల గింగిరాలు తిరగాలి. హలో యాదగిరన్నా, నేను మేరీని మాట్లాడుతున్నాను. నీ మనుషులిద్దరినీ అర్జెంటుగా నా దగ్గరికి పంపించు. ఉమేష్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో. అసలే పరిస్థితులు ఎదురు తిరుగుతున్నాయి. ఆ పూర్ణిమను కూడా ఒక కంట కనిపెట్టుకునుండు. వాళ్ళ గురించి నువ్వేం కంగారు పడకు బేబీ. కాపలాగా ఉండాలన్నా, కనిపెట్టుకు ఉండాలన్నా, కంటికి రెప్పలా చూసుకోవడంలోనైనా మనదంది వేసిన చెయ్యి. నువ్వు వెళ్ళరా బేబీ. గుడ్ లక్. ఎంత కాలానికి మన క్రష్ దొరికింది. లెట్ us ఎంజాయ్. అవును, మనం ఎంజాయ్ చేయటానికి మన దగ్గర మందు లేదు, కావలసిన కంపెనీ లేదు. ఇక ఎంజాయ్ చేయటానికి ఏముందంట, బ్లడీ ఈ సిగరెట్ తప్ప. అవును, పాపేంటి శ్రీమాన్ గారు డబ్బు ఇవ్వనన్నాడంటుంది. అంటే ఇక మనకి మనీ ప్రాబ్లం స్టార్ట్ అయిందా? అదే ఉండదులే, జస్ట్ ఫర్ టైం బీయింగ్, తాత్కాలికం అంతే. ఆ తర్వాత ఏదో ఒక సోర్సు మా బేబీ ఏర్పాటు చేయకపోతుందా?
ఈ ఇల్లు అయి ఉంటే బాగుండు. మనం వచ్చిన పని త్వరగా పూర్తవుతుంది. ఆ? ఎవరది? మా బేబీ అటు వెళ్ళగానే ఇటు అడుగుపెట్టిన ఆద్మీ. ఓ, యాద్గిరన్న మనుషులు వచ్చిండ్రేమో. హ్మ్. ఎవరు కావాలి? మీరు? పీటర్ ఫకీర్ శాస్త్రి. పేరు అంత అవసరమా? నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చూస్తున్నాను. మీ ఇంటి నుంచి కంప్లైంట్ వచ్చింది. ఐ సీ. మీ ఇంట్లో వైరింగ్ అది చెక్ చేయాలి. వైరింగా? ఎవరైనా మీటర్లు చెక్ చేస్తారు, మెయిన్ లో ఉన్న ఫీజులు చెక్ చేస్తారు. నువ్వేమిటి వైరింగ్ చెక్ చేస్తానంటున్నావు? అది ఈ మధ్య మా డిపార్ట్మెంట్ సేఫ్టీ సిస్టమ్ టీమ్ అని కొత్త టీంని ఏర్పాటు చేసింది. మీ సేఫ్టీయే మా సేఫ్టీ, అందుకే ఈ చెకింగ్. ఓ, వెరీ గుడ్ వెరీ గుడ్. గవర్నమెంట్ ఈ మధ్య చాలా డెవలప్ అయిందనమాట. కమ్ ప్లీజ్ చెక్ ఇట్. కమ్ కమ్ కమ్. ఎస్. కమాన్ చెక్ చేసుకోండి.